కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఎమ్మెల్యే పనిచేయాలని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆయన కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో వివిధ శంకుస్థాపనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి లాంటి ఎమ్మెల్యే ఉంటే రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోతుందని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి పనులు పూర్తి చేసి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంపాదించుకున్నాడు. రాష్ట్రంలోనే ఇటువంటి కార్యక్రమం ఎవరు కూడా చేపట్టుంటారు, చేసుకుంటారు. ఇది ఒక ఎగ్జాంపుల్ గా అందరూ తీసుకొని ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఇట్లా కానీ చేయగలిగితే ఆయన గుండె తప్పుకొని ఒక అదృష్టం ఉంది. ఆయన సొంత తమ్ముడు ఉన్నాడు అనుకోండి, తమ్ముడుకు 50% పే చేస్తుంటాడు, అన్న 50%. సో ఆయనకు అదొక ప్లస్ పాయింట్ ఉంది. అందరికీ అది లేదనుకోండి. కానీ ఈ అభివృద్ధి పనులు ఒక్కరోజు ప్రతి దగ్గర కూడా ఒక అఫీషియల్, ఒక అక్కడ లోకల్ లీడరు వీళ్ళిద్దరి చేత చేయించడం గొప్ప విషయం. ఈరోజు ఎంఎస్సీ పార్క్ ఆమంచం దగ్గర 60 ఎకరాల్లో ఎంఎస్సీ పార్క్ కూడా ఈ మధ్య ఇనాగ్రేట్ చేశాడు. అది కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ ఎంఎస్సీ పార్కులు మనందరికీ అవసరం. రాష్ట్రంలో ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు ఉద్యోగాలని ఎత్తుకుంటూ. ఈ పార్కుల్లో మొన్ననే మన ముఖ్యమంత్రులు ఆత్మకూరులో ఒకటి ప్రారంభించారు. అది చూస్తే చాలా బ్రహ్మాండంగా చేస్తుంది, ఆల్ ఫెసిలిటీస్ తో. అటువంటి పార్క్ ఇక్కడ మన నెల్లూరు దగ్గరనే, ఆమంచాలు అంటే నెల్లూరు దగ్గర, అటువంటి పార్క్ డెవలప్ చేస్తే మన యూత్ ఎక్కడెక్కడికో ఉద్యోగాలు ఎత్తుకుంటూ పోతున్నారు. మనకి సెంట్రల్ స్కీమ్స్ లో లోన్లు కూడా దొరికే అవకాశం ఉంది. ఇక్కడనే మనం పరిశ్రమలు పెట్టగలిగితే ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం. అది ఖచ్చితంగా శ్రీధర్ చేయగలుగుతాడు, చేస్తాడు కూడా. ఇంకోటి కూడా చెప్పాలా, 231 కోట్లతో 11 నెలల్లో ఇన్ని పనులు చేయగలిగాడు. ఇది ఒక గొప్ప విషయం. ఎందుకంటే శ్రీధర్కి పట్టుదల అనుకున్నాడంటే చేయాలా, ఆ పట్టుదల అందరికి ఉండదు. కానీ దాన్ని మించిన పట్టుదల పక్కనే కూర్చున్నారు నారాయణ గారికి ఒక టైం ఉండదు, ఏది పెట్టుకోడు, కష్టజీవి. ఏ పని చెప్పినా నిమిషాలే, ఇంకా దానికి తిరిగి ఉండదు. మీరు చూస్తున్నారు మన కళ్ళ ముందే ఎంత అభివృద్ధి జరుగుతుందో అమరావతిలో. ఇవన్నిటికి కారకుడు మన నారాయణ గారు. అతను చూపించే శ్రద్ధ, ఈరోజు ఢిల్లీ అంటాడు, ఒకరోజు అహ్మదాబాద్ అంటాడు, ఒకరోజు సింగపూర్ పోతాడు. ఏంటంటే అక్కడ చూసి దీన్ని మనం అమరావతిని వరల్డ్ క్లాస్ క్యాపిటల్ గా చేయాలనే ఉద్దేశంతో కష్టపడుతుంటాడు. సో మనకి ఈరోజు మనకి ఇటువంటి మంత్రి ఉండడం కూడా చాలా అదృష్టం. అన్ని విధాల రవి సంగతి ఇద రవి జనక స్క్రీన్ ఎన్నుకుంటాడు. కానీ చాలా పనులు పార్టీ తరఫున స్క్రీన్ ఎన్నుకుండి జరిపిస్తుంటాడు. అంటే నేను ఈ మధ్య గమనిస్తున్నా, కొన్ని ఎవరైనా ఈ పార్టీలో గమనిస్తుంటే చాలా కష్టపడే వ్యక్తులు చాలా మంది ఉన్నారు తెలుగుదేశంలో. దాంట్లో నేను కూడా ఒక భాగస్వామి కావడం నా అదృష్టం అనుకుంటున్నా. ఎందుకంటే మనకి ఇటువంటి ముఖ్యమంత్రి ఉండడం చాలా అదృష్టం, రాష్ట్రానికి అదృష్టం. మీ అందరికీ కూడా ఒకటి చెప్పాలా, ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఈ మాత్రం అభివృద్ధి కానీ సంక్షేమం కానీ జరపగలుగుతున్నా అంటే చాలా గొప్ప విషయం. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా ముందుకు తీసుకోగలుగుతున్నాడు. ప్రతి దగ్గర కూడా మీ రోడ్లు చూడండి, ఇంకోటి ప్రతిదీ కూడా చేయగలుగుతున్నాడు. ఈ రోజు మీ కళ్ళ ముందే శ్రీధర్ ఎంత డెవలప్ చేస్తున్నాడు. ఆయన రూరల్ కాన్స్టిట్యూన్సీని మన కళ్ళ ముందు కనపడేది. సో ఇటువంటి వ్యక్తి మీకు రూరల్ ఎమ్మెల్యేగా ఉండడం మీ అందరి అదృష్టం. అట్లే ఒకటే నేను చెప్పేది, శ్రీధర్ అనుకున్నా అంటే ఏమైనా చేస్తారు. సో మీ కోరికలు ఏమన్నా ఉన్నా రూరల్ వాళ్ళని చెప్తుందా, ఎటువంటి కోరిక కూడా మీరు అతను ఎప్పుడు కూడా ఆయన ఆఫీస్ లో కూర్చొని 24 గంటలు మనుషుల్లో అమేకమై
తిరిగే ఎమ్మెల్యే కాబట్టి మీ అందరికీ కూడా అదృష్టం. అట్లే మీకు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒకరు కాదు. సో మీ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఎటువంటి పనులున్నా మీరు ఖచ్చితంగా వీళ్ళిద్దరి చేత మీరు పనిచేసుకోండి. ఇంకా కూడా రూరల్ కాన్స్టిట్యూన్సీ డెవలప్ కావాలని కోరుకుంటూ ఇది బ్రహ్మాండమైన కార్యక్రమం. ఈరోజు మన కలెక్టర్ రావడం, మేయర్ రావడం, అంటే ఎక్స్ మేయర్ బాలుశ్రీ గారి, శాంతి కార్పొరేటర్, మీ హస్బెండ్ నాకు నేను చూస్తుంటా సీనియర్ గా చాలా కష్టపడుతుంటాడు. ఈ దీంట్లో చాలా రోజులు ఉంటుంది, చాలా కష్టపడుతుంటాడు. ఇప్పుడు వచ్చినా చూస్తుంటా. మీరందరూ అదృష్టం. ఇటువంటి ఎమ్మెల్యే ఏ బి ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ధన్యవాదాలు మీ ఇద్దరికి. ఇక్కడ ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ నా తరఫున ఏదన్నా ఉన్నా నేను చేయగలిగింది ఖచ్చితంగా నాది ఎప్పుడు కూడా నా సహాయం ఉంటుంది. సెంటర్ లో కానీ ఇప్పుడు చెప్పినట్టు ఏది ఉన్నా ఖచ్చితంగా నేను కూడా ఆ ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తానని చెప్తూ